ప్రార్థన చేసుకుని నాటి బైబిల్ స్టడీని ప్రారంభం చేసుకున్నాం. ప్రార్థనతో దయాళుడైన తండ్రి, జీవం కలిగిన మా దేవ, పరిశుద్ధమైన పాదాలకు వేలేని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు మనసారా మరొకసారి హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మహాకృపలో ఈ రీతిగా ఈ పాద సన్నిధానం చేరి మిమ్మల్ని స్తుతించుటకు, కీర్తించుటకు, మీ నామాన్ని గొప్ప చేయుటకు, మీ వాక్యాన్ని మేము ధ్యానించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని మనసారా స్తుతిస్తున్నాం తండ్రి. మహోన్నతుడైన మా దేవ, నీకు వందనాలు. మీరు ఈ సంఘాన్ని స్థాపించి కొనసాగింప చేస్తున్నందుకు కృతజ్ఞతలు. మా బలాలు, బలహీనతలు అన్నీ ఎరిగిన దేవుడు. మా బలం మీరే, మా బలహీనత అది మాది. సహాయం చేయండి. ఇంకెక్కువ మీ మహిమార్థం జీవించినట్లు మీ కృపను ప్రసాదించండి. మమ్మల్ని ఆదరించండి, బలపరచండి, పురికొల్పండి, ప్రోత్సహించండి. వ్యక్తిగత మా భక్తి జీవితం, మా కుటుంబ జీవితాలు, సంఘ జీవితం, సమాజ జీవితం అన్నీ కూడా ఎంతో దీవెనకరంగా ఉన్నట్లు మీ కృపను ప్రసాదించండి. మహిమ మీరే పొందండి. దివ్య వాక్యం ద్వారా మాకు ఇంకా అనేక విషయాలు నేర్పించండి. మేము నేర్చుకొనుచున్న ప్రకారం నడుచుకుంటూ ఇంకెక్కువగా మేము వర్ధిల్లుటకు మీ కృపను ఇంకెక్కువగా ప్రసాదించండి. దయాళుడైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ దివ్య వాక్యం చేయి తేటగా మనం దర్శించి ఈ దినం నుండి మేము ఈ వారం నుండి ప్రకటన గ్రంథం ధ్యానిస్తూ ఉండగా అయ్యా మాకు సహాయం చేయండి. మీ జ్ఞానం చేయింపి ఆత్మ సహాయం సమృద్ధిగా అనుగ్రహించి మీ వాక్య మర్మాలు, మీ వాక్య లోతులు, ప్రవచనాల విషయాలు, ఉద్దేశాలు, ఆ దర్శనాల ఉద్దేశాలు, ప్రకటన గ్రంథంలోని ప్రతి విషయం మాకు తేటగా, చాలా సరళంగా, సులువుగా అర్థమయ్యేలా మాకు నేర్పించండి. మేము ఇంక అనేకులకు నేర్పించినట్లు కృపని మహిమ మీరే పొందమని క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కొంచెం సౌండ్ వేస్తాం. వెరీ కొంచెం ప్రైజ్ లో ఇంకా ప్రైజ్ లో ఇక్కడ దానికడ నుంచి పైన దానిపైన ఒకటి ఉంటుంది, సౌండ్ అవుతుంది. దేనికి పెట్టేది? సెకండ్గా అవతల దేని మీద ఉంది అది? ఇది దేనికి పెట్ట? రెండో దాంట్లోనా? ఇది తమ్ముడా? ఇప్పుడు ఇది పెట్టే వైర్ది దేనికి ఉంది? రెండోదా? రెండోది పెంచు. ప్రైజ్ ప్రైజ్ హల్లెలూయా. కొంచెం పెంచు. ఇప్పుడు సెట్ అయ్యింది. రైట్. ఇంకా మళ్ళీ ఏమంటున్నా? ప్రైజ్ అది కొంచెం తగ్గి, మాస్టర్ తగ్గి, ఇది కొంచెం ప్రైజ్ లార్డ్.
ఒక్కోసారి స్లోగా తీసుకుంటూ తర్వాత ఒకసారి సౌండ్ పెరుగుతుంది. సెట్ అయిపోయింది. సరే, మంచిది. ఒక పాట పాడి దేవుని మహిమపరుద్దాం. పాట పాడి ఆ దేవుని మహిమ పరుద్దాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను అనే పాట. తమ వంశీ కలిసి ట్రైన్ ఇదే ఆపరేట్ ఇంకా రైట్స్ ఉంటాయి. ఇంకా నీ వాక్యమే నన్ను బ్రతికించను అనే పాట పాడి దేవుని రైట్. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊపి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊపి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయను, నా పాదములకు దీపమాయను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొను సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొను సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్నిబాణములను, అపవాది వేయుచున్న అగ్నిబాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది, ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది జుంటి తేనె వంటిది, నా జిహ్వకు మహమధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది, నా జిహ్వకు మహమధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నయైనది, మేలిమి బంగారు కన్న మిన్నయైనది. రత్నరాసుల కన్న కోరదగినది, రత్న
ఇచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదిని ఇచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదిని ఇచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదిని ఇచ్చెను. కొంచెం దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు, అందరం కలిసి, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. 19-20 వచనాలు. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దయగల తండ్రి, పాట ద్వారా మహిమ పొందినారు. ఈ వాక్యమే మమ్మల్ని బలపరిచేది, మా వేదనలో మాకు ధైర్యాన్ని ఇచ్చేది, మమ్మల్ని ఆదరించేది, మాకు మార్గనిర్దేశకత్వం చేసేది అనే ఇంకెన్నో భావాలు వ్యక్తపరుస్తున్న ఆ పాటను మేము పాడి ఈ వాక్యాన్ని వినపరిచాం. వాక్యమై ఉన్న మిమ్మల్ని స్తుతించాం. మీకు స్తోత్రాలు. ఇప్పుడు ఈ దివ్య వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించాయి. ప్రకటన గ్రంథం ధ్యానానికి మీ మహాకృపలో మీరే ధ్యానించుట కృపనిస్తున్నారు. మీరే ప్రేరేపించి సిద్ధపరుస్తూ మాతో మాట్లాడుతున్నారు, నేర్పించనై ఉన్నారు. మమ్మల్ని బట్టి మనం స్తుతిస్తూ మీ ఆత్మ సహాయం సమృద్ధిగా అనుగ్రహించమని, వాక్య సహాయం సమృద్ధిగా అనుగ్రహించమని, నిలబడిన నీ దాసుడను కేవలము నిష్ప్రయోజకుడను, మీరే నన్ను రక్షించి ప్రయోజకుని చేసి బలపరుస్తూ వాడుకుంటూ ఉన్నారు. మీ సేవకు పిలిచి మీరే మహిమ పొందండి. మాకు ఇంకెక్కువ నేర్పించండి. నేర్చుకున్న ప్రకారం మేము చక్కగా నడుచుకున్నటకు మీ కృపను ఇంకెక్కువగా ప్రసాదించండి. లైవ్ ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉండి నల్గొండ, లిటిల్ ల్యాండ్, ఇంకా స్థానిక సంఘాల నుండి ఆయా చోట్ల
దూర ప్రాంతాల్లో కూడా వింటున్న వారు ఉన్నారు. వారందరూ కూడా మేలు పొందుటకు కృపనివ్వండి. ఇది అప్లోడ్ అవుతుండగా భవిష్యత్తులో వినేవారు కూడా మేలు పొందుటకు కృపనివ్వండి. మహిమ మీరే పొందండి. క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రకటన గ్రంథ ధ్యానాలు అని రాసుకోండి. ఈ రోజు నుంచి మనం ప్రకటన గ్రంథం ప్రభు కృపలో, ఆయన చిత్తంలో, ఆయన దయలో ధ్యానం చేస్తాం. దేవుని కృపలో వివరంగా ఆయన సహాయంతో తేలికగా అర్థమయ్యేలా ప్రకటన గ్రంథాన్ని ఈ రోజు నుంచి మనం ధ్యానించబోతున్నాం. కనుక ప్రతి వారం తప్పక పాల్గొనండి. సమయానికి అనేక విషయాలు మనం కూలంకషంగా మనం నేర్చుకుందాం. ఈరోజు ఇంట్రొడక్షన్, ప్రకటన గ్రంథం ఉపోద్ఘాతం. ఆ మాట రాసుకో, ఉపోద్ఘాతం. ఇంట్రొడక్షన్ అంటారు ఇంగ్లీష్లో. ఈ ప్రకటన గ్రంథము దాని ప్రాధాన్యత ఏంటి అంటే, ఒక 2 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. 1:3 చూడండి. 1:3 సమయము సమీపమై ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. 22వ అధ్యాయం, చివరి అధ్యాయం కదా 22. ఇది బైబిల్ స్టడీ కనుక ఇలా మన వాక్యాలు చూస్తూ ఎక్కువగా రిఫరెన్స్లు కూడా వస్తాయి బైబిల్ స్టడీలో. చక్కగా రాసుకోండి. ఒక మెసేజ్ అందించడం ఒక విధానంలో ఉంటే బైబిల్ స్టడీ ఇంకో విధానంలో ఉంటుంది. కనుక అది మనసులో ఉంచుకోవాలి. 22:7 ప్రకటన గ్రంథం 22:7. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. మొదటి అధ్యాయంలోను చివరి అధ్యాయంలోను మనం చూస్తే ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ఎవరంట? ధన్యుడు అని 22:7లో ఉంది. 1:3లో కూడా మనం చూస్తే సమయం సమీపిస్తున్నది కనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడును చదివిన ధన్యత. ప్రకటన గ్రంథం వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు. చదివేవారు ధన్యులే, వినేవారు ధన్యులు, విని గైకొన వారు ధన్యులు. కనుక ప్రకటన గ్రంథ ప్రాముఖ్యత ఏంటంటే ధన్యులనుగా చేస్తుంది. అదొక విషయం. ఈ ప్రకటన గ్రంథం గురించి చాలామందికి రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. కొంతమంది గ్రహించడం చాలా కష్టతరం అనేవాళ్ళు ఉంటారు. చాలా కష్టమండి గ్రహించడం. ఇంకొందరేమో కొందరికి ఇష్టం ఇది, కొందరికి చాలా కష్టం. అసలు కొందరైతే ఇది అంతుబట్టదు బాబు, దీని జోలికి పోకపోవడమే, చదవకపోవడమే మంచిది అనుకునే వాళ్ళు ఉంటారు. ఉపోద్ఘాతంగా చెప్తారు. ఇంకొందరు చాలా భయపడతారు ప్రకటన గ్రంథం అంటే. ఏమైనా నేను తప్పుగా అనుకున్నాను అనుకో, ఏమైనా శిక్ష వచ్చి పడుతుందేమో అని భయపడే వాళ్ళు కూడా ఉంటారు. మనం నేర్చుకుంటున్నప్పుడు మనము ఇలాగేమో అని తెలియక అనుకోవడం నేర్చుకునే ముందు అది పాపమేం కాదు కదా. అందులోనిది ఏదైనా మార్చితే అది సరికాదని వాక్యంలో ఉంది. కానీ మనం నేర్చుకుంటున్నప్పుడు కొన్ని ప్రశ్నలు మనకు వస్తాయి. వచ్చి లేక తెలుసుకోవడానికి ఇంకొన్ని ఆలోచనలు వచ్చినప్పుడు అది తెలుసుకోవడం తప్పేం కాదు. కనుక ఇది కొందరు భయపడతారు, కొందరు
ఇది భయంకర ఈ ప్రకటన గ్రంథం దర్శనాలు కళలు కలిగింది. తిరిగి ఇది ప్రవచన గ్రంథం కనుక యుగాంతమునందు దేవుని కార్యాలన్నీ రాసుకోండి మాట. యుగాంతమందు దేవుని కార్యాలు. ఇంకొక మాట మీకు చెప్తాను. ఇక్కడ చూడండి 19-20 వచనాల్లో నీవు చూచిన వాటిని నెంబర్ 1 రాసుకోండి. ఒక మాట ప్రకటన గ్రంథము ఏం రాయమంటున్నా? నువ్వు చూచిన వాటిని, మొదటిది. రెండవది ఏమన్నాడు? ఉన్న వాటిని, ఇప్పుడు ఏమున్నాయో. తర్వాత ఏమన్నాడు? వీటి వెంట కలగబోయి. ఈ 3 విషయాలు ప్రకటన గ్రంథంలో ప్రాముఖ్యంగా వివరించబడింది. చూచినవి, దేవుడు అంటున్నాడు యోహానుతో, నువ్వు చూచినవి రాయి. ఏం చూశాడు ఆయన? ప్రభువుని చూశాడు. అది రాశాడు 1వ అధ్యాయం అంతా. సరే, వివరాలను తర్వాత చూస్తాం. కానీ రెండవది ఏమంటున్నాడు దేవుడు? ఉన్నవాటి, ఇప్పుడు ఏమున్నాయో వాటి గురించి నువ్వు రాయాలి. సంఘాల గురించిన విషయాలు మనం రాయడం చూస్తాం. తర్వాత ఏమంటున్నాడు? వీటి వెంట కలగబోయేటి, భవిష్యత్తులో, యుగాంతమందు భవిష్యత్తులో కలగబోయే విషయాలు. కనుక ప్రభు గురించి, రెండవది సంఘాల గురించి, మూడవది జరగబో వాటి గురించి వివరంగా ఇక్కడ రాయబడింది. తిరిగి ప్రకటన గ్రంథంలో అపవాది గురించి రాయబడి ఉంది. ఇది ఇంట్రడక్షన్గానే రాసుకోండి, కొన్ని మనసులో ఉంచుకోండి, రాయకుండా కొన్ని రాసుకోవాల్సిన తప్పక నోట్ చేసుకోండి. ప్రకటన గ్రంథంలో అపవాది గురించి ఏమని ఉందంటే ఈ మాటలు రాసుకోండి. అపవాది వాడు భూమి మీద పడద్రోయబడనై ఉన్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం ఉంటుంది, తర్వాత చదువుకోవచ్చు. వాడు అగాధములో బంధింపబడనై ఉన్నాడు, అగ్నిగుండంలో పడవేయబడనై ఉన్నాడు, అగాధములో బంధింపబడనై ఉన్నాడు. 20వ అధ్యాయం 1-3 వచనాలు ప్రకటనే. వాడు అగ్నిగుండంలో పడవేయబడనై ఉన్నాడు. 20వ అధ్యాయం 10వ వచనం. నేను అప్పుడప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తుంటాను. ఏం మాట అంటే, ప్రకటన గ్రంథ సారాంశం అని చెప్తూ సింపుల్గా ఒక మాటలో సాతాను ఓటమి, దేవుని గెలుపు, ఈ మాట రాసుకోవాలి తప్పకుండా. ప్రకటన గ్రంథ సారాంశం ఏంటంటే సాతాను ఓటమి, దేవుని గెలుపు. అంటే మనమెవరో దేవుని పిల్లలు కనుక మన విజయము, అపవాది ఓటమి ప్రకటన గ్రంథ సారాంశం. కాబట్టి సాతానుగాడు అది నీకు అర్థం కాదులే అంటాడు, దాని జోలికి పోకు, అన్ని పాత్రలు, ఉగ్రత పాత్రలని రకరకాలుగా ఎన్నో ఉంటాయి, దర్శనాలు ఉంటాయి, మృగాలను ఉంటాయి, ఏవేవో, అవన్నీ నీకెందుకు, అర్థం కాని వాటి గురించి అని చదవనివ్వడు. కనుక అవి నీకు అర్థం కావాలి. అది ప్రవచనాత్మకమైన గ్రంథం. క్రొత్త నిబంధనలో కొన్ని సువార్తల్లో, పత్రికల్లో అక్కడక్కడ కొన్ని ప్రవచనపు వాక్యములు ఉన్న ప్రకటన గ్రంథమే పూర్తి ప్రవచన గ్రంథం న్యూ టెస్టిమెంట్లో. కనుక ఆ ప్రవచన గ్రంథము, ఆ దర్శనాలు, ఆ ఉగ్రత పాత్రలు, అలాంటివి రకరకాల క్రూర మృగాలు, వాటి రూపాలు, వాటి రంగులు, ఈ సంఖ్యలు, ఇవన్నీ నీకు ఏమర్థమైతే ఎందుకు అటుపోతావు అని సాతాను చక్కగా ప్రకటన గ్రంథం దగ్గరికి పోకుండా చేస్తుంటాడు. రకరకాల భయాలు పెడతాడు. నువ్వు వేరే తిరిగి ఏమైనా అనుకుంటే నీకేమైనా వచ్చి పడుతుంది కనుక ఎన్నో రకాలు. అది కష్టతరము, అది అర్థం కాదు, అది చాలా కఠినమైనది, అది ప్రవచనాత్మకమైనది, ఎప్పుడేం జరుగుతుందో మనం గ్రహించలేము. ఇలా రకరకాలుగా
ఎందుకు అనేకులు ప్రకటన గ్రంథం వరకు రావట్లేదంటే, ఇప్పుడు ఇదంతా ఏం చెప్తున్నానంటే, ప్రకటన గ్రంథం బాగా చదివితే సాతాను గురించి తెలిసిపోద్ది, వారి ఓటమి గురించి. మనకు ఇంతమంది చెప్పారుగా, వాడు భూమి మీద పడవేయబడుట, అంధకారంలో బంధించబడుట, అగ్నిగుండంలో పడవేయబడుట, సాతాను త్రిత్వం గురించి, 1000 ఏళ్ల పాలనకు ముందు అబద్ధ ప్రవక్త క్రూర మృగం నరకంలో వేయబడుట, 1000 ఏళ్ల పాలన తర్వాత సాతాను నరకంలో వేయబడుట, ఇవన్నీ కూడా తెలుస్తాయని. హర్మగద్దోన్ యుద్ధం తర్వాత 1000 ఏళ్ల పాలన ఉంటుంది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15-16 వచనాలు చూస్తే, 16వ అధ్యాయం 15-16 వచనం, హెబ్రీ భాషలో హర్మగద్దోన్ అను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగలు వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించున్నాను. జనులు తమ దిశమలను చూసుకునేమో అని మెలకువగాడు తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు అని ఉంటుంది హర్మగద్దోన్ యుద్ధంలో. 19వ అధ్యాయం 20-21 వచనాలు చూస్తే చూడండి, అంటే హర్మగద్దోన్ యుద్ధం తర్వాత, అంటే 1000 ఏళ్ల పాలనకు ముందు ప్రభు దిగిరాగానే, అంటే రెండవ రాకడలో, అంటే మధ్యాకాశానికి రాకడ, మనల్ని తీసుకెళ్ళడానికి ప్రభు వస్తాడు, సంఘమే చూస్తుంది. ఎత్తబడ్డ తర్వాత 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందు, గొర్రెపిల్ల వివాహోత్సవం, భూమి మీద 7 ఏళ్ళ శ్రమలు. ఆ శ్రమకాలం తర్వాత ప్రభు భూమి మీద దిగి వస్తాడు కదా, అప్పుడు ఏమండి, ఇది హర్మగద్దోన్ యుద్ధం ఉంటుంది. ఓవరాల్గా క్లుప్తంగా చెప్తున్నా, సాతానికి ఎందుకు భయం అంటే, ఎందుకు చదవనియాడు ప్రకటన గ్రంథం అంటే, ఇది తెలిసిపోతుంది. ప్రకటన గ్రంథం చదివితే ఇది మనకు తెలిసిపోద్ది. ఇప్పుడు 20-21 వచ్చినారు. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసిన దాని ముద్రలు వేయించుకునే వారిని, ఆ మృగపు ప్రతిమ నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్త చూశారు, పట్టబడి వారిద్దరూ గంధకములతో మండు అగ్నిగుణములో ప్రాణములతోనే వేయబడి. సాతాను త్రిత్వం అని రాసుకోండి, ఆడ సాతాను త్రిత్వం అని రాసుకొని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20-21 వచనాలు అని రాసుకోండి. ఇక్కడ ఆ మాట కూడా రాసుకోండి. ఆ క్రూర మృగము అబద్ధ ప్రవక్త, సాతాను త్రిత్వంలో క్రూర మృగము అబద్ధ ప్రవక్త. ఇక్కడ చూడండి, ఇప్పుడు తర్వాత 20వ అధ్యాయం 7-9 వచనాలు చూస్తే మీరు చదువుకున్న తర్వాత, 8వ అధ్యాయం మధ్యలో గోగు మాగోగు అనే పేరు ఉంటుంది చూసారా. ఇప్పుడు బాగా వినండి, ఇప్పుడు ప్రభు భూమి మీద దిగొచ్చాడు కదా, మనమందరం వస్తాం ప్రభుతో పాటు, విశ్వాసం ఎత్తపడతాం కదా, వచ్చేస్తాం. 1000 పరిశుద్ధత ఆయన వస్తాడు. వచ్చి రాగానే యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధము హర్మగద్దోన్ యుద్ధం. అక్కడ సాతాను త్రిత్వములో ఇద్దరైన అబద్ధ ప్రవక్త, క్రూర మృగం ఓడించబడి నరకంలో వేయబడతారు. సాతానును బంధించి దేవుడు ఉంచుతాడు, బంధిస్తాడు అగాధంలో. వారిని 1000 ఏళ్ళు బంధించి ఉంచుతాడు వారిని. ఇప్పుడు సాతాను త్రిత్వంలో ఇద్దరేమో నరకంలో ఉన్నారు, ఒకడు బంధించబడి ఉన్నాడు. ఇక 1000 ఏళ్ళు ప్రభు పరిపాలన, మనమంతా 1000 ఏళ్ళు పరిపాలిస్తాం. మళ్ళీ భూమి మీదనే పరిపాలిస్తాం మనందరూ. ఇదే భూమి, కొత్త ఆకాశం కొత్త భూమి, చివరికి 1000 ఏళ్ల పాలన తర్వాత. కనుక మనమంతా 1000 ఏళ్ళు పరిపాలిస్తాం. 1000 ఏళ్ళ తర్వాత మరల వారిని విడిపించడం జరుగుతుంది. అప్పుడు ఇది 7-10 వచనాలు. వాడు విడిపించబడిన తర్వాత 7వ వచనం చూడండి, 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడు. ఇప్పుడు ప్రకటన గ్రంథం చదివితే ఇవన్నీ తెలుస్తాయి మనకు. ఇక్కడ సాతాను త్రిత్వంలో ఇప్పుడు 10వ వచనం చూడండి, ఆ ముగ్గురి గురించి ఉంటుంది. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడు. అపవాది అంటే ఎవరు? సాతాను. అచ్చట ఎవరన్నారు? ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. ఇది సాతాను త్రిత్వం. ఒకే చోట చూడాలంటే
ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం రాసుకో. సాతాను కూడా త్రిత్వం ఉంది. దేవుడు త్రిత్వం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అపవాది త్రిత్వం కూడా ఉంది. చూసారా, ఇప్పుడు 19వ అధ్యాయంలో వాళ్ళు బంధించబడడం ఇద్దరు, ఇక్కడ సాతాను కూడా బంధించబడడం, చెరలో వేయబడడం, నరకంలో వేయబడడం, తర్వాత సాతాను బంధించబడడం, విడిపించబడడం. అప్పుడు వాడు విడిపించబడిన తర్వాత మళ్ళా జనులను పోగు చేసుకొని వస్తాడు వ్యతిరేకంగా. అప్పుడు గోగు మాగోగు యుద్ధం అని ఉంటుంది. ఏళ్ళ పాలనకు ముందు ఏ యుద్ధం చెప్పండి? హర్మెగద్దోన్ యుద్ధం. రాసుకోండి. 1000 ఏళ్ల పాలనకు ముందు హర్మెగద్దోన్ యుద్ధం, 1000 ఏళ్ల పాలన తర్వాత గోగు మాగోగు యుద్ధం. గోగు మాగోగు యుద్ధం తర్వాత ఇక అపవాది నరకంలో వేయబడతాడు. తర్వాత కొత్త ఆకాశం, కొత్త భూమి. సరే, ఇప్పుడు అది అలా ఇప్పుడు అదంతా ఇప్పుడు తర్వాత చూస్తాం. కానీ ఎందుకు సాతాను మనల్ని ప్రకటన గ్రంథం చాలా మందిని చదవనీయడం అంటే వాని పతనం తెలుస్తుందని. ఇప్పుడు ప్రకటన గ్రంథం బాగా తెలిసిన వాడు దయ్యానికి భయపడు, సైతాను భయపడు. ఎందుకంటే అరే సాతానా, నువ్వు ఓడిపోయినావు, నేను చూశాను ఆల్రెడీ ప్రకటన గ్రంథంలో, నువ్వు త్రిత్వం అని కూడా నాకు తెలుసు. సాతాను ఆది ఘట సర్పము, అబద్ధ ప్రవక్త, క్రూర మృగం. సాతాను, అబద్ధ ప్రవక్త, క్రూర మృగం. లేక సాతాను, క్రూర మృగం, అబద్ధ ప్రవక్త, సాతాను త్రిత్వం. మీరు ముగ్గురు నరకం పాలు అవుతారు, గెలిచేది మేమే రాయబడి ఉంది అని మనం వారిని లెక్క చేయము, వారి తంత్రాల్లో పడిపోము. దేవుని కొరకు రోషంగా నమ్మకంగా బ్రతికి అపవాది సామ్రాజ్యాన్ని కూలగొడతా, త్రోసివేస్తూ ఉంటామని, కూలగొడతాం అని వారి భయం. అందుకోసం కొంచెం మరలా ఈ వివరణ ఇచ్చాను. కనుక ప్రకటన గ్రంథం బాగా చదవాలి. ఎడ్వర్డ్స్ విలియమ్స్ గారు ఏమన్నాడంటే దీని గురించి, ప్రకటన గ్రంథం అంటే భయపడుతున్నారంటే 2 జరగాలి మీలో అన్నాడు. ఏంటి 2 అంటే, ఒకటి నువ్వు విశ్వాసమైనా కాకుండా ఉండాలి. దేవుని నమ్మాను అంటున్నావు కానీ నమ్మకం లేదు, నువ్వు నమ్మనవి అయి ఉండాలి. ఎడ్వర్డ్స్ విలియమ్స్ గారు అన్నమాట. ప్రకటన గ్రంథం అంటే నీకు భయం అవుతుందంటే నువ్వు దేవుని నమ్మిన విశ్వాసమైనా కాకుండా ఉండాలి. రెండవది విశ్వాస నిశ్చయత నీకు లేకుండా ఉండాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథం అంటేనే, అసలు ప్రకటన గ్రంథం యోహానును ఆదరించడానికి మొదట రాయబడింది. అంటే మొదటని కాదు, అందులో యోహానును ఆదరించాడు. ఆనాటి శ్రమల్లో దేవుడు దర్శనం ఇవ్వడం, ఆయన ఉన్న ఒంటరితనంలో గొప్ప ఆదరణ కలిగింది. కనుక నేనున్నాను అని దేవుడు దర్శనం ఇచ్చాడు. కనుక ప్రకటన గ్రంథం చదివితే మనకు ఆదరణ దొరుకుతుంది. ప్రకటన గ్రంథం చదివితే మనకు విజయంలా మనది, ఆ అంతిమ విజయం మనది. దేవునితో యుగయుగాలు ఆనందించనై ఉన్నాం మనం. సాతాను నరకంలో పడవేయబడినై ఉన్నాడు. హర్మెగద్దోను యుద్ధం విజయం మనదే, గోగుమాగోగు యుద్ధం విజయం మనదే. సాతాను ఆ ధవల సింహాసనం తీర్పు తర్వాత నరకంలో వేయబడ్డ తర్వాత ఆ ముగ్గురు, అంతకుముందే వాళ్ళిద్దరు నరకంలో వేయబడ్డారు కదా. తర్వాత కొత్త ఆకాశం, కొత్త భూమి, దాంట్లో యుగయుగాలు మనం ప్రభుత్వం ఆనందించనై ఉన్నాం అనే ఈ విషయాలు మనకెంత ఆదరణ, మనకెంత బలం చెప్పండి. కనుక ఈ మాటలన్నీ నేను ఎందుకు చెప్పానంటే, ప్రకటన గ్రంథం బాగా చదవండి, ప్రకటన గ్రంథం బాగా ధ్యానించండి. విశ్వాసి భయపడొద్దు. ప్రార్థన కష్టమే, అది గ్రహించడం కష్టమే. అందులో ఎన్నో గొప్ప గొప్ప లోతైన విషయాలు, మర్మాలు, భవిష్యత్తులో జరగబో, యుగాంతమం జరగబో విషయాలు కూడా ఎన్నో ఉన్నాయి. ప్రార్థనా పూర్వకంగా ఆత్మ సహాయంతో మనం ధ్యానం చేస్తే తప్పక దేవుడు మనకు గ్రహింపును ఇస్తాడు. కనుక సరే, కొందరు విశ్వాసులైనా, కొందరు భక్తిపరులైనా అవి మర్మము, అవంతా దర్శనాలు, అవన్నీ ప్రవచనాలు కనుక అర్థం కాకపోవచ్చు అని అనుకోవచ్చు. కొందరు అంత మాత్రాన వాళ్ళు విశ్వాసులే గారు, అవిశ్వాస నిశ్చేత లేదని కూడా అనుకోవద్దు. కొందరు విశ్వాసులే, విశ్వాస నిశ్చేత ఉన్న వాళ్ళైనా కొంతమంది ఇలాంటి కారణాల వల్ల చదవకపోవచ్చు.
కనుక అందుకే ఆ, అందుకే ఇంతసేపు నేను ఈ విషయాలు చెప్పాను. ప్రకటన గ్రంథం మనం తప్పక ఏం చేయాలి చెప్పండి, ధ్యానించాలి. తప్పక ప్రకటన గ్రంథం మనము ఆత్మ సహాయంతో ప్రార్థన పూర్వకంగా ధ్యానించాలి. పరిశుద్ధ గ్రంథం గురించి కొన్ని మాటలు చెప్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథము 40 మంది, దాదాపు 40 మందిచే రాయబడింది. బైబిల్ గ్రంథం 40 మందిచే రాయబడింది. ఇప్పుడు యోహాను బాప్తిస్మం అపోస్తలుడు యోహాను ఇది రాశాడని చూస్తాం ఇప్పుడు. కానీ ముందు బైబిల్ గురించి ఒక మాట, 2 మాటలు. 40 మంది, దాదాపు 40 మంది రాశారు. దైవావేశంతో, ఆత్మ ప్రేరణతో 40 మంది రాశారు. ఇది ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎంతకాలం రాయబడింది తెలుసా? ఎంతకాలం రాయబడింది తెలుసా? 1600 సంవత్సరాలు రాయబడింది. రాసుకోవాలి మాటలు. 1600 సంవత్సరాలు రాయబడింది. 1600 సంవత్సరాలు రాయబడింది పూర్తి బైబిల్. 3 ఖండాల వాళ్ళు రాశారు. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా. 3 ఖండాల్లో ఉన్న భక్తుల ద్వారా దేవుడు రాయించాడు. పేతురు అంటాడు, దైవావేశం వలన కలిగిన లేఖనము అని. కనుక దేవుడే రాయించినాడు. దాదాపు 40 మంది భక్తులు రాశారు. 1600 సంవత్సరాలు, 1600 సంవత్సరాలు రాశారు. 1600 సంవత్సరాలు ఆయా గ్రంథం ఆ కాలంలో అలా పూర్తి బైబిల్ రాసిన కాలాన్ని 1600 సంవత్సరాలుగా పండితులు, స్కాలర్స్ చెప్తారు. ఐరోపా, మొదట ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాల్లో నుండి ఇవి రాయబడే. మంచిది. ఇప్పుడు కొన్ని మాటలు చెప్తాను ప్రకటన గురించి. ఈ గ్రంథమున ఆ మాట రాసు. ఈ గ్రంథములో నెంబర్ 1, ఈ గ్రంథంలో 404 వచనాలు ఉన్నాయి. మీరు ఇక్కడ రాయడమే పని. ఈరోజు ఉపోద్ఘాతమే బంగాళాఖాతం అంత ఉంటుంది. ప్రకటన గ్రంథం అంటే మరి ఏందనుకుంటున్నారు? ఇంకా ఉపోద్ఘాతం 2 క్లాసులు కూడా ఉండవచ్చు కూడా. ఎందుకంటే మనకు ఇంట్రడక్షన్ సరిగా అర్థమైతేనే ఇంట్రెస్ట్ పుడుతుంది, సరిగా అర్థం చేసుకోగలుగుతాం. దాని పూర్వాపరాలు, బ్యాక్గ్రౌండ్ మనకు తెలుస్తుంది. 404 వచనాలు ఉన్నాయి మొత్తం ప్రకటన గ్రంథంలో. వీటిలో 518 మాటలు పాత నిబంధన ఎత్తిపట్టారు. క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 24, మార్కు 13, లూకా 21. మళ్ళీ చెప్తాను. మత్తయి 24 అంటే అధ్యాయం, మార్కు 13, లూకా 21, 2వ తెస్సలోనిక పత్రిక 1, 2. ఇలాంటి విషయాలు కూడా, ఇంకొన్ని పుస్తకాల్లో విషయాలు కూడా ప్రకటనలో కొన్ని సంగతులు కనబడతాయి. ప్రకటన గ్రంథంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వము త్రియేకమై ఉన్న దేవుని గురించి, ఒకరే దేవుడై ఉండి ముగ్గురుగా పనిచేస్తున్నారు. తండ్రి గురించి, కుమారుని గురించి, పరిశుద్ధాత్మని గురించి రాయబడింది. ఇంకెక్కువగా ప్రస్తావించింది పునరుత్థానుడైన యేసుప్రభు గురించి. వాడు కూడా రాసుకోవాలి. ప్రకటనలో త్రిత్వమైన ప్రభు గురించి, దేవుని తండ్రి గురించి, పరిశుద్ధాత్మని గురించి, యేసుప్రభు గురించి తండ్రి, యేసుప్రభు పరిశుద్ధాత్మని గురించి రాయబడ్డ, పునరుత్థానుడైన క్రీస్తు గురించి ఎక్కువగా రాయబడింది. దేవుని యొద్ద నుండి యోహాను పొందిన దర్శనం ఇది. ప్రకటన గ్రంథం రాస్తూనే ఉండాలి. రాస్తలేదు మీరు? రవి ఆగి కూర్చున్నాడు. రాసేది లేదు, ఏం లేదు. బ్రెయిన్లో రాస్తున్నట్టు.
నోటు తెచ్చుకోవాలి వచ్చేవారు. ఓకేనా? దేవుని వద్ద నుండి యోహాను పొందిన దర్శనం, ప్రత్యక్షత యొక్క వర్ణనే ఈ గ్రంథం. ఆదికాండం ఏ విధంగా అన్నిటికీ ఆరంభమో, ఆదికాండం ఏ విధముగా అన్నిటికీ ఆరంభమో ప్రకటన గ్రంథము అంతమును సూచిస్తుంది. ఆదికాండంలో ఆరంభాలు ఉంటాయి, ప్రకటనలో అంతాల గురించి మనం చూస్తాం. మంచిది పేరు. రెండవది, ప్రకటనకు ఈ పేరు ఎలా వచ్చింది, ఎందుకు ఈ పేరు పెట్టారు? మొదట ఇంకేమైనా పేరు ఉందా? ప్రకటన అను పదాన్ని గ్రీకునందు అపోకలిప్స్ అంటారు. అపోకలిప్స్. అపో అంటే దూరపరచుట లేక తీసివేయుట. ఇది రాసుకోవాలి, ఈ అర్థం మనకు అర్థం కావాలి. గ్రీకులో అపోకలిస్ట్ అంటారు. అపో అంటే దూరపరచుట, తీసివేయుట. కలుప్టో అంటే తెర. అపోకలిప్స్ అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే తెర తీయుట. ఇది అర్థం. గ్రీకులో ప్రకటనకు అపోకలిప్స్ అంటారు, తెర తీయుట అని అర్థం. గ్రీకునందు అపోకలిప్స్ అంటారు, తెర తీయుట లేక అందులో అర్థం. ఇంకా ప్రత్యక్షపరచుట అర్థాలు కొన్ని ఉన్నాయి, రాసుకోండి. ప్రకటన గ్రంథానికి అర్థాలు: తెర తీయుట, ప్రత్యక్షపరచుట. అంటే కొన్ని అర్థాలు వస్తున్నాయి. పేరు ప్రకటన అని పెట్టారు ఇప్పుడు, కానీ అనేక అర్థాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. తెర తీయుట, ప్రత్యక్షపరచుట, మర్మమై ఉన్న సత్యమును తేటగా చూపుటయని. మర్మమై ఉన్న సత్యాన్ని తేటగా చూపుట, ప్రత్యక్షము రాయాలి. అసలు ఓల్డ్ నేమ్ ప్రకటన గ్రంథం అని రాయకముందు ప్రారంభ దినాల్లో ప్రకటన గ్రంథానికి ఉన్న పేరు ప్రత్యక్షీకరణ. పాత పేరు ప్రత్యక్షీకరణ. తర్వాత కాలంలో ప్రకటన అని పెట్టారు. తర్వాత కాలంలో ప్రకటన అని పెట్టారు. రెండు పేర్లు సరిపోతాయి, రెండు అర్థవంతంగానే ఉంటాయి. ముసుగు తొలగించుట, ప్రత్యక్షపరచుట, బహిర్గతపరచుట. జాక్ పూనన్ గారు ఆయన రాసిన పుస్తకంలో ప్రకటన మీద జాక్ పూనన్ గారు ఆవిష్కరణ అన్నాడు. ఆవిష్కరణ, ఆ మాట కూడా రాస్తాడు. ఆవిష్కరణ మరోసారి చదువుతాను చూడండి. తెరయుట, ప్రత్యక్షపరచుట, మర్మమైన సత్యములు తేటగా చూపుట, ప్రత్యక్షత, ప్రత్యక్షీకరణ, ప్రకటన గ్రంథం ఒక పేరు. ముసుగు తొలగించుట, ప్రత్యక్షపరచుట, బహిర్గతపరచుట, ఆవిష్కరణ. కనుక ఇన్ని అర్థాలు వస్తున్నాయి. కనుక గ్రీకులో అపోకలిప్స్ అంటారు గ్రీకులో. కనుక తెర తీయబడుట. తెర తీయబడడం అంటే మర్మాలను బయలుపరచుట, సత్యాన్ని తేటగా తెలియచేయుట, ప్రత్యక్షపరచుట, ప్రకటించుట. కనుక పాత పేరేం చెప్పండి? ప్రత్యక్షీకరణ లేక ప్రత్యక్షత. క్రొత్తగా పెట్టిన పేరేం చెప్పండి? ప్రకటన గ్రంథం. కొత్తగా అంటే చాలా ఏళ్ళైంది, అది
మనం మనసులో ఉంచుకోవాలి ప్రకటన గురించి. తర్వాత మనం చూస్తే ఎవరు రాశారు, రచయిత ఎవరు? మూడవది ఏం చెప్పండి, రచయిత ఎవరు? మొదటిది ఈ గ్రంథం గురించి చూసాం, రెండవది పేరు ఎలా వచ్చిందో చూసాం, అర్థం. మూడవది రచయిత ఎవరు చెప్పండి, మనకు తెలుసు కదా. ఎవరండి? అపోస్తలుడైన యోహాను. గ్రంథకర్త దేవుడు, రచయిత యోహాను. రచింపజేసిన వాడు దేవుడు, రాయమని చెప్పింది దేవుడు, రాసింది ఎవరు చెప్పండి? రచయిత ఎవరు? లేఖకుడు ఎవరు? రాసినవాడు బాప్తిస్మం ఇచ్చి యోహానా, అంతేనా? ఎవరండి రాసింది బాప్తిస్మం ఇచ్చి యోహానా? ఏ యోహాను చెప్పండి? బాప్తిస్మం ఇచ్చి యోహాను రాశాడా? ఏ యోహాను రాశాడు? బైబిల్లో 5 యోహాన్లు ఉన్నారు న్యూ టెస్టిమెంట్లో. ఇది రాసింది అపోస్తలుడైన యోహాను. బాప్తిస్మం ఇచ్చి యోహాను వేరు, ప్రభువుకు ముందే సువార్త ప్రకటించినవాడు, దేవుని మార్గాన్ని సరళం చేసినవాడు. ఈయన యోహాను, రచయిత యోహాను. యోహాను గురించి కొన్ని మాటలు చెప్తాను, రాసుకొని. యోహాను ఈయన అపోస్తలుడైన యోహాను. తన యాకోబు తమ్ముడు. మత్తయి సువార్త 27:5. యేసు ప్రభుకు 12 మంది శిష్యుల్లో ఒక 3 ఇంకా దగ్గరగా ఉండేవారు. ప్రభు వారినే కదా రూపాంతరపు కొనది తీసుకుపోయాడు. వాళ్ళను ఇన్నర్ సర్కిల్ అంటారు. ఏమంటారు? ఇన్నర్ సర్కిల్. రాసుకోవాలి, అది కూడా మీరు రాస్తూనే ఉండాలి. మీరు ఎందుకు రాయట్లేరు? ఇన్నర్ సర్కిల్ రాయాలి, బాగా నోట్ చేసుకోవాలి, అప్పుడే అర్థమైంది. రాసుకొని మళ్ళీ ఇంటికైనా ధ్యానం చేయాలి. 12 మంది శిష్యుల్లో 3 శిష్యులను ఇన్నర్ సర్కిల్ అంటారు. వాళ్ళలో పేతురు, యోహాను, యాకోబు. యోహాను, యాకోబు ఇద్దరు అన్నదమ్ములు. ఈయన యాకోబు సహోదరుడు యోహాను. కనుక ఈ యోహాను, అపోస్తలుడైన యోహాను ప్రభు యొక్క ఇన్నర్ సర్కిల్లో ఉన్నాడు. ప్రభుతో చాలా క్లోజ్గా. యోహాను 13:20 రాసుకోండి. యోహాను 13:20, 21, 24 వచనాలు మీరు రాసుకోండి. ఇతడు చాలా పేరుగాంచిన వాడు కూడా, ప్రధాన యాజకునికి నిలవైన వాడు. యోహాను 18:16. ఇది కొంచెం రచయిత గురించి మీకు తెలియజేయడానికి చెప్తున్నాను. తిరిగి ప్రభువు సిలువ వేయబడినప్పుడు అందరూ ఎక్కడిదక్కడ చెదరిపోయినప్పుడు ఒకే ఒక శిష్యుడు సిలువ దగ్గర ఉన్నాడు. ఆ శిష్యుడు ఈయనే, యోహాను. సిలువ చెంత నిలిచిన వాడు. యోహాను సువార్త 19 25, 27 వచనాలు మనం చూస్తే సిలువ చెంత నిలిచినవాడు. కనుక ఈ యోహాను ఇది రాసింది. యోహాను సువార్త రాశాడు. చూడండి, యోహాను సువార్త, 3 పత్రికలు, ప్రకటన గ్రంథం. ఈ మాట రాసుకోవాలి తప్పు. యోహాను ఇంకేమేమి రాశాడంటే యోహాను సువార్త రాశాడు, 3 పత్రికలు రాశాడు, ఈ ప్రకటన గ్రంథాన్ని రాశాడు. భిన్నాభిప్రాయాలు ఉన్న యోహాను రాశాడా రాయలేదా అని, కానీ రాసింది యోహానే. వాక్యాధారం ఎంతగానో ఉంది. ఇప్పుడు 4వది రాసిన కాలం, ఏ కాలంలో రాయబడింది? మనం ఉపోద్ఘాతం చూస్తున్నాము, అందుకే ఈ విషయాలు తెలియజేస్తున్నాం. క్రీస్తు శకం 96, 95, 96 మధ్యలో అని ఎక్కువ మంది నమ్మేది ఇదే. క్రీస్తు శకం
95, 96 మధ్యలో, అంటే మొదటి శతాబ్దపు చివరి భాగంలో రాయబడింది ప్రకటన గ్రంథం. మొదటి శతాబ్దపు చివరి భాగంలో. ఇక 90, 96 అంటే ఇంకేముంది, 4 సంవత్సరాలు దాటితే 2వ శతాబ్దం, అంతే కదా. కనుక రాసిన కాలం, ప్రకటన గ్రంథం రాసిన కాలం 95, 96 సంవత్సరాల మధ్య కాలంలో రాయబడింది. ఎక్కడ నుండి రాశాడు? 5వ మాట, 5వ విషయం, ఎక్కడి నుండి రాశాడు యోహాను? ప్రకటన ఎక్కడి నుండి రాశాడు? ప్రకటన గ్రంథం అంటే క్రీస్తు శకం 95లో రోమా చక్రవర్తి అయిన డొమిషియన్ అనేవాడు తనను పూజించాలని, బాగా వినండి, తనను పూజించాలి, తన కుమారుణ్ణి పూజించాలి. మేమే దేవుళ్ళం, ప్రభులం, సీజర్ ఈజ్ లార్డ్ అనాలి. తనను తన కుమారుని పూజించాలి అని రూల్ అంటే వాడుగా బలవంతం చేస్తున్నాడు అందరిని. రోమా చక్రవర్తి డొమిషియన్ క్రైస్తవులను బహుహింస పెట్టాడు వాడు. అయితే ఆ రోమా చక్రవర్తులు, వాళ్ళు 10 మంది చక్రవర్తులు, చాలాసార్లు నేను జ్ఞాపకం చేశాను, 10 మంది చక్రవర్తులు 10 దఫాలుగా భయంకరంగా హింసించారు క్రైస్తవ్య. కనుక ఈ డొమిషియన్ ఉన్న కాలంలో, మొదటి శతాబ్దంలో, యోహాను కాలంలో ఆయన శిక్షించే విధానం ఏంటంటే, కొందరేమో తారుబోసి స్తంభాలకు కట్టి చంపేసేవారు, కొంతమంది తోలు ఒలిచేవారు, కొంతమంది స్టేడియంలో వదిలేసి సింహాలను, క్రూర మృగాలను వదిలేసేవారు. అవి చంపుకొని తింటుంటే వికృత ఆనందించేవారు, కేకలు వేస్తూ స్టేడియంలో రకరకాలుగా చిత్రహింసలు పెట్టి చంపేసేవారు. అయితే ఈ డొమిషియన్ పద్ధతి ఏంటంటే, శిక్షించడం, ఎవ్వరు లేని ఒక ద్వీపంలో ఎత్తేస్తాడు తీసుకొని ఒంటరిగా. ఇంక అక్కడే తిండి ఉండి లేక ఆకలితో అలమటించి, క్రూర మృగాలు, విష సర్పాలు ఆకలికి అలమటించి ఎండిపోయి అక్కడే మాడిపోయి, అంటే బక్క చిక్కి శల్యమైపోయి చచ్చిపోవాలని వాడు అలా చేసేవాడు. అలా యోహాను నన్ను పూజించు అంటే పూజించను నేను, యేసుక్రీస్తు అందరికీ ఆయన. క్రైస్తవులను ఎందుకు హింసించారు రోమా చక్రవర్తులు అంటే, వాళ్ళను ప్రభువు అనందుకు. అరే ఏసే ప్రభు, నిన్నెట్ల ప్రభు అంటాం, పూజించమన్నారు. అరే పూజనీయుడు దేవుడే, నిన్నెట్లా పూజిస్తాం అన్నందుకు బలి హింసించారు. ముగింపులోకి వచ్చాం కొద్ది నిమిషాలు. కనుక యోహాను నేను పూజించనన్నందుకు ఆ రోమాకు తీసుకెళ్ళాను ఆయనను, డొమిషియన్ దగ్గరికి పూజించనన్నందుకు. మొదటనే పద్మాసుకు తీసుకోవాలి యోహాను, తెలుసా? సలసల కాగే నూనె పాత్రలో ఆయన ఎత్తేసారు. చరిత్ర ఇది, ఉట్టి మాటలుగా. సలసల కాగే నూనెలో వేసినా ఆయనకి ఏమి కాలేదు. దానియేలు గ్రంథంలో అనన్య, అజర్య, మిషాయేలు గనక అగ్నిలో ఏమి కానట్లు సలసలగాగే నూనెలో వేస్తే ఏమి కాలేదు. ఆయనకు ఆశ్చర్యపడిపోయి ఆ దీవులో ఎత్తేసారు, తీసుకెళ్ళి దీవులు వేసేసి వచ్చారు. ఆ పద్మాసు ద్వీపములో దేవుడు యోహానుకు ప్రత్యక్షమై ఒక పరిశుద్ధ దినాన, ఆదివార దినాన ఒక గుహ ఉంటే ఆ ద్వీపంలో, ఆ గుహలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు పిలిచాడు. ఎవరా అని చూస్తే ప్రభు అప్పుడే రూపాంతర అనుభవంలో చూశాడుగా ప్రభువును. ఆయన అక్కడ కనిపించేసరికి గుర్తుపట్టేశాడు. అప్పుడు ప్రభు చెప్తూ అనేక విషయాలు రాయించాడు. మొదట యోహాను ఆదరించాడు. చూసినవి అక్కడ ఉంది కదా ఆ మాట. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఆ మాట చూడండి ఏం రాయించాడు. 19-20 వచనాలు, మొదటి అధ్యాయం 19-20 వచనాలు. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటి, మూడు విషయాలు ఆయన రాయించాడు. పద్మాసు ద్వీపం, పద్మాసు ద్వీపంలో నుండి 95 ఏడీలు రాశాడు. ఇదంతా మనం చూస్తాం 90-96 మధ్య. పద్మాసు ద్వీపము గురించి మీకు చెప్పాలంటే అది 10 మైళ్ళ పొడుగు,
6 మైళ్ళ వెడల్పు. ఆ మాట రాసుకో. 6వది పద్మాస్ ద్వీపం. అది 10 మైళ్ళ వెడల్పు, 6 మైళ్ళ వెడల్పు విస్తీర్ణం కలిగిన పర్వత ద్వీపం. చాలా పర్వతాలు, లోయలు ఉంటాయి. అది ఎఫెసుకు ఆగ్నేషియాన 40 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఇప్పటి టర్కీకి 40 మైళ్ళ, ఆ ప్రాంతానికి 40 మైళ్ళ దూరంలో ఎఫెస్ ఆజ్ఞ. ఏజియన్ అనే సముద్రంలో ఉంది. ఏజియన్ అనే సముద్రం. చివరిది 7వది ఈరోజు ఉపద్ఘాతంలో 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడు, మృతుడనైతిని కానీ ఇదిగో యుగములు సజీవుడనే ఉన్నాను, మరియు మరణం యొక్క పాతాళ యొక్క తాళం చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ముఖ్య వచనం ప్రకటన 1:18. ఆ మాట రాస్తాను. 7వది పండితులు ఇంకెన్నో ఉన్నాయి, ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో వచనాలు ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. ఏముంది అక్కడ 18వ వచనంలో మొదటి వాడను నేనే సర్వం. అంతే, నేనే సర్వం. మొదటి వాడను ఆల్ఫా ఒమేగా. కనుక తండ్రి గురించి, పరిశుద్ధాత్మ గురించి, తండ్రి గురించి, ప్రభు గురించి, పరిశుద్ధాత్మ గురించి ఉన్న ప్రకటన గ్రంథంలో పునరుత్థానుడైన యేసు ప్రభువును గురించిన విషయాలు ఎక్కువగా వివరించబడ్డాయి. కనుక సమయం అయింది 8. నేను ముగిస్తున్నాను. మరొకసారి మీకు ఆ విషయాలు టూకీగా మరలా నేను జ్ఞాపకం చేస్తాను. ఈ గ్రంథం గురించి మనం చూస్తే దేవుడే రాయించాడు. దేవుడి ప్రత్యక్షత 404 వచనాలు ఇవన్నీ ఉన్నాయని మనం గ్రంథం గురించి చూసాం. ఈ గ్రంథానికి పేర్లు ఏంటో మనం చూసాం. 3వది మనము రచయిత ఎవరో చూసాం. 4వది రాసిన కాలం చూసాం. 5వది ఎక్కడి నుండి రాశారో చూసాం. 6వది ఆ దీపం గురించి కొంత చూసాం. ముఖ్యాంశము ఏంటో, ముఖ్య వచనం ఏదో మనం చూసాం. మొదటివాడు, కడపటివాడు క్రీస్తు ప్రభు. కనుక ఇది ప్రకటన గ్రంథం గురించి ఉపోద్ఘాతం. కనుక మనము ప్రకటన గ్రంథం అర్థం కాదులే అని ఏం భయపడే అవసరం లేదు, అర్థం కాదులే అని ఊరుకోని అవసరం లేదు. సాతాను మోసం కూడా ఒక విధంగా ప్రకటన గ్రంథం దగ్గరికి రాకుండా చేస్తుంటాడు. వాడు ఏవేవో అర్థం కావని భయాలకు, కలవరాలకు కూడా గురి చేస్తాడు. వాడు నువ్వు ప్రకటన గ్రంథం ఒకవేళ తప్పుగా ఏమైనా అర్థం చేసుకున్నా, చదివినా ఏమైనా కీడు జరుగుద్దేమో అని కూడా భయపెడతాడు. మనము ప్రార్థనాపూర్వకంగా ఆత్మ సహాయంతో ధ్యానిస్తే తప్పక దేవుడు సులువుగా అర్థమయ్యేలా చేస్తాడు. ప్రకటన గ్రంథం విశ్వాసులు భయపడాల్సిన గ్రంథం కాదు. ప్రకటన సాతాను భయపడాల్సిన గ్రంథం. కనుక సాతానుకు వాని అంతం ఏంటో ప్రకటనలో రాయబడి ఉంది. తిరిగి యుగాంతంలో జరగబోయే భవిష్యత్ శాస్త్రం, ఎస్కటాలజీ అంట. ఆ మాట రాసుకోండి. ఎస్కటాలజీ అంటే భవిష్యత్ గురించిన శాస్త్రం. కనుక భవిష్యత్తు గురించిన ఎన్నో విషయాలు, యుగాంతపు విషయాలు ఎన్నో రాయబడిన గ్రంథం ప్రకటన గ్రంథం. అసలు మన భవిష్యత్తు ఏంటో కూడా ఎంతో చక్కగా రాయబడింది. కనుక సాతాను నరకంలో పడతాడు, వాడు ఓడించబడతాడు. కనుక వాడు చదవనివ్వట్లేడు చాలా మందిని. అర్మగెద్దోని యుద్ధంలో వాని ఓటమే, గోగులు వాని ఓటమే, సాతాను త్రిత్వం నరకం పాలవుతారు. మనదే విజయం. ప్రకటన గ్రంథ సారాంశం సాతాను ఓటమి మన విజయం. కనుక సంతోషంగా ధ్యానం చేద్దాం, చక్కగా ప్రార్థనాపూర్వకంగా ఆత్మ సహాయంతో ధ్యానం చేద్దాం. దేవుడు ఇంకెక్కువగా అందులోని విషయాలు తేటగా మనతో మాట్లాడతాడు. అప్పుడు మనమెంతో ఇంకెక్కువ బలపరచబడతాం. అపవాదిని ఇంకెక్కువ ధైర్యంగా పారద్రోలుతాం. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఇంకెక్కువగా పనిచేద్దాం. ప్రార్థన చేస్తాం. వచ్చే వారం ఇక ముందుకు వెళ్దాం. ధ్యానం ఇంకా ముందుకు వెళ్దాం.
ఈరోజు ఉపోద్ఘాతం మనం చూసాం. దయగల తండ్రి, ప్రవచన గ్రంథమైన ప్రకటన గ్రంథాన్ని ధ్యానించుట బైబిల్ స్టడీలో ప్రారంభించుటకు కృపనిచ్చారు. ఈరోజు ఇంట్రొడక్షన్, ఉపోద్ఘాతం, కొంత దాని చరిత్ర, భౌగోళిక విషయాలు, చరిత్ర, దీపము, పద్మాసు, అలాంటి భౌగోళిక విషయాలు, రాయబడిన కాలము, రాసిన వారు, చరిత్ర, ఏ శతాబ్దం, ఏ కాలము, ఇవన్నీ కూడా ఎందుకు రాయించారు, అందులో ఏముంది, కొన్ని విషయాలు, వాది ఓటమి మా విజయమని అనేక విషయాలు చూడడానికి కృపనిచ్చారు. మీ కొందనాలు, మాకు ఒక అవగాహన రావడానికి ఆయన మీ కృతజ్ఞతలు. ఆయన ఈ గ్రంథమంతా మేము మీ మహాకృపలో, మీ సార్వభౌమ చిత్తంలో ధ్యానించి మేలు పొందుతాం. అనేకులకు మేలుకరమగుట కృపను చూపుతారు. మహిమ మీరైపోను. క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందు తండ్రి యొక్క మన విమోచన సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసం మనకు, తను ప్రేమించిన సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్.